అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే మనలను ఏదో ఒక రకంగా లోబర్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. గర్జించు సింహం వలె తిరుగుతున్నది దేని కొరకంటే ఒక విశ్వాసిని ఏదో ఒక రకంగా ఏలడానికే, అంటే ఆ విశ్వాసి యొక్క జీవితాన్ని, విశ్వాసాన్ని పాడు చేయడానికి ఆ యొక్క సింహం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం లోకంలోకి ఇమ్మర్స్ కాకుండా చాలా జాగ్రత్తగా, అందుకొరకే ప్రభు అన్నాడు, మీరు పాముల వలె వివేకులై ఉండాలి. ఎందుకంటే మనం ఉంటున్నటువంటి సమాజం, లోకం ఏం మాట్లాడినా తప్పు పడుతుంది, ఏం చెప్పినా తప్పు అంటుంది. కాబట్టి మనం ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ అంటారు. కాబట్టి దేవుడే మనకు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఇట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఒక వ్యక్తి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు రిలేషన్షిప్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకి గైడెన్స్ ఇస్తే తప్ప మన విజ్డమ్తో అయితే మనం వాటిని డిసైడ్ చేయలేం.